జూన్లో స్టార్ట్ అయిన సౌఖ్యం సినిమా విజయవంతంగా శరవేగంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. నిన్ననే సెన్సార్ కూడా అయిపోయింది. అక్కడి నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సెన్సార్ నుంచి మామూలుగా వాళ్ళు చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము ఆపరేటర్ని చూస్తుంటే ఆపరేటర్లు పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఆ తర్వాత సెన్సార్ చేసిన సభ్యులతో మేము మాట్లాడాం. మేము అడగకముందే వాళ్ళే వచ్చి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, మేము ఏదైతే ఏం చేసామో అది వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మొత్తం పిల్ల పాపలతో అందరూ వచ్చి కూర్చొని హాయిగా కడుపు నవ్వుకుని వెళ్ళిపోవచ్చండి అన్నప్పుడు శ్రీధర్ సీపారా రాసిన కథని యాస్టిజ్గా అలాగా స్క్రీన్ మీదకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ కథ విన్నప్పుడు మాకు ఏ జడ్జిమెంట్ అయితే ఉందో అదే జడ్జిమెంటు సినిమా తీసేటప్పుడు ఆర్టిస్టులు హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే మేము ఏదైతే ఏం చేసామో అదే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎడిటర్కి వచ్చిన తర్వాత ఎడిటింగ్ టాక్ అలాగే ఉంది. అంటే ఎడిటర్ గౌతమరాజు గారి అసిస్టెంట్స్ వాళ్ళు చూసినప్పుడు రష్ చూసినప్పుడు కథ రాసినప్పుడు తను ఏం ఫీల్ అయ్యాడో మేమే హ్యాపీ ఫీల్ అయ్యామో అదే హ్యాపీనెస్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ డబ్బింగ్కి వెళ్ళిందండి. డబ్బింగ్ దగ్గర కానీ ఎఫెక్ట్ దగ్గర కానీ రీరికార్డింగ్ దగ్గర కానీ అంటే రీరికార్డింగ్ చేయడానికి వచ్చిన కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ సినిమా చూడటం మేము వెళ్ళంగానే సార్ భలే ఎంటర్టైన్ అండి, హ్యాపీగా ఉందండి, నవ్వుకుంటూ చేస్తున్నామండి. ఆ తర్వాత డీటెయిల్స్ మిక్సింగ్ దగ్గర కూడా అక్కడ ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ లాస్ట్కి వచ్చేప్పటికి సెన్సార్ అంటే ఇప్పటివరకు మా టెక్నీషియన్స్ చూసాం, ఫస్ట్ టైం సెన్సార్ వాళ్ళు చూసి కూడా అదే హ్యాపీ ఫీల్ అయ్యారు. కాబట్టి మేము అనుకున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఎలా తీర్చిదిద్దాలనుకున్నామో అది అవుట్పుట్ యాక్చువల్గా వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దీనికి ముఖ్య కారణం ఫస్ట్ భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ గారి చక్కని ప్లానింగ్. నేను ఎంతో వర్క్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాం. ప్రతి ఆర్టిస్టు కూడా చేసాం. టోటల్గా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ నిజంగా భవ్య క్రియేషన్స్ అంటే మా సొంత సంస్థ. దీంట్లో మేము ఆర్టిస్టులు కాదు, ఆల్మోస్ట్ మేము మా సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి చేశారండి. ఆ తర్వాత నేను ఇంత శరవేగంగా ఎక్కడ ఒక్కరోజు కూడా బ్రేక్ పడకుండా అనుకున్నట్టుగా ఇంత ఫాస్ట్గా చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ స్క్రిప్ట్ అండి. శ్రీధర్ సీపారా కథా మాటలు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ లాగా అంటే అంతా ముందే చదువుకున్నప్పుడు మనకు బాగా డైజెస్ట్ అయినప్పుడు షూటింగ్ చేసే విధానం వేరు, స్క్రిప్ట్ అరకొరగా ఉండటం వేరు. స్క్రిప్ట్ ఫుల్ బెడ్గా ఉన్నందువల్లనే చాలా కాన్ఫిడెంట్గా ఇంత వేగంగా పూర్తి చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత లౌక్యం కంటే పెద్ద హిట్గా పోతాం, సౌఖ్యంతో నువ్వు స్టార్ రైటర్ అవుతావు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే అనూప్ సినిమాలో 5 సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. సినిమాలో సాంగ్ కోసం సాంగ్ రాదు, పాట కోసం పాట రాదు, ఆల్మోస్ట్ సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి. ఒక మంచి మెలోడీతో పాటు మంచి మాస్ బీట్తో పాటు ఎక్కడెక్కడ ఏం కావాలో మొన్న ఒంగోలు జరిగింది, మీరు చూసారు ఆడియో వేడుక. మామూలుగా అప్లాజ్ రాలేదండి. ఒక 45,000 క్రౌడ్ అక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత అక్కడ పాటలు విన్నవాళ్ళు కానీ టీజర్ చూసిన వాళ్ళు కానీ ట్రైలర్ చూసిన వాళ్ళు కానీ హ్యాట్స్ ఆఫ్ అన్నారు. చాలామంది మాకు పర్సనల్గా ఫోన్ కూడా చేశారు. దీంట్లో అతిశయోక్తి ఏం లేదు. నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అను. యాక్చువల్గా సాంగ్స్ కాకుండా రికార్డింగ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేసి డీటెయిల్స్ ఫైనల్ మిక్స్ వరకు థియేటర్లో మాతోనే ఉన్నాడండి డే అండ్ నైట్. చాలా థ్యాంక్స్ టు అనూప్ రొబెన్స్. అలాగే ఈ చిత్రాన్ని పనిచేసిన ప్రసాద్ మురెళ్ళ కెమెరామెన్ ఎప్పటి నుంచో చేయాలనుకున్నా నేను. ఆనంద్ గారు గోపి గారి కారణంగా ఈ సినిమాకి ఆయనతో పనిచేసే అదృష్టం కలిగింది నాకు. అలాగే ద గ్రేట్ టెక్నీషియన్ గౌతమరాజు గారు. ఎందుకు ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడుతానంటే సినిమా చూసిన ప్రతి చోట సేమ్ టాక్ అండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆ తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే బోల్డ్ మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఆల్మోస్ట్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక 1/2 అవర్ పడుతుంది. ఒక రఘుబాబు అన్నయ్య కానీ సత్యకృష్ణ కానివ్వండి, షావుకార్ జానకి ద గ్రేట్ షావుకార్ జానకి గారు ఆవిడ మాకు ఇచ్చిన సహకారం మర్చిపోలేదు. ఈ ఏజ్లో కూడా అంటే క్యారెక్టర్ని ఇష్టపడితే ఎలా చేస్తారో అందరూ అలా చేశారండి. జయప్రకాష్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందం గారు ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు టెల్ అండి. సినిమాలో ఒక హైలైట్గా ఉంటుంది ఆయన ఎపిసోడ్. పోసాని కృష్ణమురళి గారు, పృథ్వీ గారు, కృష్ణ భగవాన్ గారు, అలాగే రజిత, అపూర్వ, జ్యోతి, సత్యకృష్ణ, రఘుబాబు, ఇలా చాలామంది ఆర్టిస్టులు, ముఖేష్ ఋషి, దేవన్ గారికి అండి స్పెషల్ ఎంట్రీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఉంటున్నారు. ఆ ఎంట్రీ డెఫినెట్గా స్పెషల్ ఎంట్రీ అని చెప్తాను. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది దేవన్ గారి క్యారెక్టర్. ఇది నా సెకండ్ ఫిలిం. లౌక్యం తర్వాత చేసిన ఫిలిం సౌఖ్యం అండి. భవ్య క్రియేషన్స్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నప్పటి నుంచి అనిపిస్తుంది. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అండి. ఆయన ఎంత మంచి మనిషి అంటే ఈ హ్యాస్ అంటే ఒక హోల్ హార్ట్నెస్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క చిన్న టెక్నీషియన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఉన్న బిజీకి ఆయన ఉన్న లెవెల్కి యాక్చువల్లీ అది చాలామంది అది చేయరు. బట్
ఒక టెక్నీషియన్స్కి చిన్న టెక్నీషియన్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్ సో మచ్. ఇంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. అండ్ ఇలా ఈ బ్యానర్ ఇంకా చాలా ఫిలిమ్స్, పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. బికాస్ ఇంతమంది టెక్నీషియన్స్కి, ఇంతమంది ఆర్టిస్ట్కి ఇంతమంది జాబ్ దొరుకుతుంది ఈ బ్యానర్ వల్ల. అండ్ వెరీ నైస్ సార్. ఈ బ్యానర్ ఇంకా చాలా సక్సెస్ఫుల్గా చాలా చాలా ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సౌఖ్యం ఫిలింకి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. లైక్ నేను వర్క్ ఈ ఫిలింతో లైక్ ఇప్పుడు భవ్య క్రియేషన్స్తో సెకండ్ ఫిలిం, నా డైరెక్టర్ రవికుమార్ సార్తో అది పిల్ల నువ్వు లేని జీవితం తర్వాత సెకండ్ ఫిలిం. దెన్ ఒకటి అందరికి తెలియని విషయం ఏంటంటే డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ ఇది రేర్ కాంబినేషన్ ఏంటంటే తెలియకుండా స్టోరీ రైటర్ శ్రీధర్ గారండి, శ్రీధర్ శ్రీపాన గారు నా కాంబినేషన్లో ఇది 5th ఫిలిం అండి. లైక్ ఆల్ కాన్సిక్యూటివ్, లైక్ హ్యాట్రిక్ కూడా అయిపోయింది. లిస్ట్ శ్రీధర్ గారు చెప్తారు. సో ఇవాళ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం బికాస్ ద ఫిలిం అవుట్పుట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఒక 2.5 hours అన్నీ మర్చిపోయి చూసే ఫిలిం అండి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. 24th మీ ముందుకు రాబోతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ దట్ అండ్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. సౌఖ్యం నమ్మకంతో రండి, నవ్వుకుంటూ వెళ్తారు డెఫినెట్గా. దీనికి అది క్యాప్షన్ అనుకుంటున్నాం మేము. ఈ సినిమా ఫస్ట్ నేను బ్యానర్ గురించి మాట్లాడాలండి. నేను మాటల రచయితగా చాలా సినిమాలు రాశాను. కథా రచయితగా నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా లౌక్యం సినిమా. ఆనంద్ ప్రసాద్ గారు ఫస్ట్ టైం నా కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 years జర్నీలో నన్ను తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకొని, సార్ ఆస్తుల గురించి కాదు సార్ దయచేసి మళ్ళీ మీరు ఎక్కువగా చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపునిచ్చారు. ప్రతి విషయంలో కూడా శ్రీధర్ శ్రీపాన్ అనే పేరు అతను ఏ రోజుకి ఏ ప్రెస్ మీట్లో చెప్పడం నిజంగా నాకు చాలా లక్కీ అండి. సార్ నేను ఈరోజు మీ వల్లే నేను ఎంత ఎదిగాను, మన బ్యానర్ వల్లే ఎదిగాను అంత స్థాయికి అది నేను అంటుంది. నా వరకు నేను హ్యాపీగా పేరు తెచ్చుకున్నానంటే మాత్రం ఇది భవ్య బ్యానర్ వల్లేనండి. సో అది ఇంకా బయట రైటర్స్ కానీ టెక్నీషియన్ చాలామంది భవ్య బ్యానర్ అంటే ఇన్స్పైర్ అవుతున్నారు, ఈ బ్యానర్లోకి రావాలని చాలా ఆసక్తిగా ఉంటున్నారు. అంత గొప్పగా మీరు సినిమాలు తీస్తూ ఇప్పుడు లౌక్యం సినిమా సూపర్ హిట్ ఇచ్చాం, తర్వాత వెంటనే సౌఖ్యం సినిమా. ఆనంద్ ప్రసాద్ గారు నాకు ఎప్పుడూ ఒక మాట మాత్రం హెచ్చరించేవాళ్ళు, మనం సరే అన్ని జోనర్ ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఫ్యామిలీస్ని, కిడ్స్ని అందరినీ టార్గెట్ చేస్తూ ఒక మంచి సినిమా తీయాలి, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఒక స్మూత్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి హాయిగా నవ్వుకునే వెళ్ళే సినిమాలు తీయాలి మనం. దానికి మాత్రం నువ్వు మర్చిపోవద్దని ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటానండి. అలాగే సౌఖ్యం సినిమా చేసే ముందు కూడా నీ ముందు లౌక్యం ఉంది దానికి తగ్గకూడదు అనే ఒక ఎప్పటికప్పుడు గుర్తు చేయటం వల్ల ప్రతి క్షణం దాని మీద శ్రద్ధ తీసుకొని నవ్వు పాలు ఎక్కడా తగ్గకుండా ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వచ్చి హిలీరియస్గా నవ్వుకొని వెళ్తారండి. ఇకపోతే మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు, ఇతని గురించి నేను కొద్దిగా టైం తీసుకుని చెప్పాలండి. ఫస్ట్లో ఆయన డైరెక్టర్ అనేసరికి నాకు కొంచెం భయం వేసింది సార్, ఎందుకంటే మీరు కొడతారని సరదాగా అంటున్నానండి. కానీ ఆయన బ్రదర్ లాగా నన్ను ఏ రోజు గారు శ్రీధర్ నేను కొన్నిసార్లు సార్ ఇదేమన్నా తేడా వస్తుందంటే ఏం లేదు చాలా బాగుంది అని ప్రతిరోజు అతను దాన్ని నాకే ఇన్స్పైర్ ఇస్తూ చాలా బాగా తీశారండి. నేను ఏ ఫీల్ అయితే అనుకొని రాశానో దానికి 100 రెట్లు అతను దాన్ని తీసేసరికి నాకు ఇంకా రైటర్కి ఎప్పుడు ఎడిటింగ్ రూమ్స్లో చూసేటప్పుడు భయం వేస్తుందండి, నేను ఇలా అనుకోలేదు కదా అని. కానీ ఈ సినిమాకి మాత్రం ఎన్నిసార్లు నవ్వుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా పృథ్వీ ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి, బ్లాస్ట్ ఎపిసోడ్ అండి, అది చూసుకొని వచ్చానండి హ్యాపీగా ఎనర్జీ కోసం. సో మా డైరెక్టర్ గారు కానీ అలాగే మా అన్నయ్య అనూప్ ఇద్దరం కలిసి ఇప్పుడు 5 సినిమాలు చేసాం. అందులో అన్ని సూపర్ హిట్లు ఉన్నాయి. 3 సూపర్ హిట్లు ఇప్పుడు 2 రిలీజ్ అవుతున్నాయి. 2 కూడా హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానండి. సౌఖ్యం మాత్రం అందరినీ సాటిస్ఫాక్షన్ చేస్తూ మీ అందరి దగ్గర ప్రశంసలు తీసుకుంటామండి. డెఫినెట్గా ఈ సినిమా చాలా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఫ్యామిలీ అందరూ సంతోషంగా కడుపొబ్బా నవ్వుకొని వెళ్తారనే గ్యారంటీ మా యూనిట్ సభ్యులు మీకు ఇస్తామండి. సౌఖ్యం నమ్మకంతో రండి, నవ్వుతూ వెళ్ళండి. ఇలాగే ఈ అన్నే రవి గారికి నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తూ నెక్స్ట్ సినిమా కథ కూడా రెడీ అయిపోయిందండి ఈ బ్యానర్లోనే. సో నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్న ఈ బ్యానర్కి, నా హోమ్ బ్యానర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా డైరెక్టర్కి, నా మ్యూజిక్ డైరెక్టర్కి, నా యూనిట్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌఖ్యం ఈ నెల 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధమవుతుంది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన రోజున జనరల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం మా బ్యానర్కి మొదటి నుంచి ఒక అలవాటుగా వస్తూ ఉంది. ఈ చిత్రం కూడా
ఆ రోజున మేము డిసెంబర్ 25 రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాము. ముందు నుంచి కూడా అదే ప్లానింగ్లో ఉన్నాం. అయితే అనుకోకుండా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లు 24వ తారీఖు సెలవు దినంగా ప్రకటించడంతో సో ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి. ప్లస్ 4 రోజులు ఫ్యామిలీస్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎవరు కనీసం 2 సార్లు తగ్గకుండా ఈ సినిమా చూడాలి అని ఒక టార్గెట్ చేసుకుని 24వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రావడానికి మేము అనౌన్స్ చేయడం జరిగింది. సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుంది, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. అలాగే మొన్న 13వ తారీఖున ఒంగోలులో జరిగిన ఆడియో ఫంక్షను. సో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక ఆడియో రిలీజ్ అంత గ్రాండ్గా జరగటం సో వన్ ఆఫ్ ది ఈవెంట్స్గా మనం చరిత్రలో రాసుకోవచ్చు. అది ఎందుకంటే జనరల్గా ఆడియో ఈవెంట్స్ అన్నీ ఓ ఏసీ రూముల్లోనో ఆడిటోరియంలోనో జరుగుతున్న రోజుల్లో సినిమా ఫంక్షన్స్ కూడా సామాన్య ప్రేక్షకుల దగ్గరికి మనం తీసుకువెళ్ళాలి. సినిమా తారలతో పాటు టెక్నీషియన్స్ కూడా మనం సామాన్య ప్రేక్షకుల ముందు నిలబెట్టి ఈ సినిమా వెనకాల వాళ్ళ కృషిని కూడా వాళ్ళు గుర్తించేలా చేయాలన్న ఒక ఉద్దేశంతో లౌక్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఇప్పుడు లౌక్యం విజయవాడలో, సౌఖ్యం ఒంగోలులో చేసాం. నెక్స్ట్ చిత్రానికి కూడా వేదిక ముందే మా సొంత జిల్లా ఖమ్మంగా డిసైడ్ చేయడం జరిగింది. సో వచ్చే చిత్రం ఆడియో రిలీజ్ ఖమ్మంలో మళ్ళీ ప్రేక్షకుల ముందు జరుపుకోవటానికి ఆ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఇందాక శ్రీధర్ చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్. మనం అది ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నామా, యూత్ని టార్గెట్ చేస్తున్నామా, మొత్తం టోటల్ దీన్ని టార్గెట్ చేస్తున్నామా, ఏదైనా కానివ్వండి, స్టోరీతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అంతర్లీనంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఒక ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నది ఇవాళ ఉన్న టెన్షన్, ఈ జీవితంలో ఈ పరుగుల్లో ఒక చిన్న 2.5 గంటలు రిలీఫ్ కోసం అక్కడికి వస్తున్నారు. ఆ రిలీఫ్ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు మనం న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో పూర్తి ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం వెళ్ళటం జరిగింది. పోతే గోపీచంద్ మా హీరో, ఈ మా బ్యానర్కి తనకి ఉన్న సంబంధం నేను మళ్ళీ రిపీట్ చేసిన పని లేదు. మేము తీసిన 6 చిత్రాల్లో 4 చిత్రాలు గోపీచందే హీరోగా ఉన్నారు. అలాగే చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటి సున్నా సెంటిమెంట్ ఉందా అని. అంటే మేము తనతో సినిమాలు చేయకముందే యజ్ఞం, రణం, లక్ష్యం ఇవన్నీ కూడా సున్నాతో ఎండ్ అయిన సినిమాలే ఉన్నాయి. సో అదే ట్రెండ్ మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం, ఒక సక్సెస్ టేస్ట్ చేస్తున్నాం అక్కడ కూడా. సో అది సెంటిమెంట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. పోతే మా హీరో రెజీనా, హీరోయిన్ రెజీనా, మేము మాతో లౌక్యంలో పనిచేసిన తర్వాత రకుల్ ఇవాళ టాప్ రేంజ్ హీరోయిన్స్లో చేరిపోయింది. ఇప్పుడు నేను ఘంటాపదంగా చెప్పగలను, ఈ చిత్రం ద్వారా ఫస్ట్ బ్రేక్ వచ్చేది రెజీనాకి. ఈ సినిమా చూసిన తర్వాత తన ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తప్పనిసరిగా తను కూడా ఒక టాప్ రేంజ్ హీరోయిన్ అవుతుందని యూనిట్ అంతా కూడా నమ్ముతున్నారు. పోతే అనూప్తో ఇది మాకు 2వ సినిమా. చక్కటి సంగీతం అందించారు. సంగీతాన్ని మించి ఈసారి లౌక్యం కన్నా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇది మీరందరూ నోటీస్ చేస్తారు. పోతే రవిని మొదటిసారిగా డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేసింది నేను. సో తర్వాత ఇప్పుడు గోపితో 2వ సినిమా చేస్తున్నారు, మాతో కూడా తను 2వ సినిమా చేస్తున్నాడు. సో అంతా ఒక హ్యాపీ మూడ్స్లో వెళ్ళిపోయింది. తర్వాత ఈ బ్యానర్కి మెయిన్గా చెప్పాలంటే వెన్నెముక అన్నే రవి గారు. పాపం ఆయన చూస్తుంటే ఫిల్మ్ ప్రొడక్షన్ టైంలో మాత్రం జాలి అనిపిస్తూ ఉంటుంది.
ఎన్నో టెన్షన్స్, నా దగ్గర నుంచి టెన్షన్ ఎంటర్టైన్మెంట్ తగ్గొద్దని, ఇంకొకరి దగ్గర నుంచి టెన్షన్ సెంటిమెంట్ కావాలని, ఇంకొక దగ్గర నుంచి టెన్షను యాక్షన్ కావాలని, ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఇంకేదో కావాలని, పాపం అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అతను నలిగిపోతుంటే ఒక్కోసారి జాలి అనిపిస్తుంటుంది, కొద్ది వదిలేద్దామా అని. కానీ నాకు ఏదైతే నమ్ముతానో దాని మీద వెళ్ళటం ఒక అలవాటుగా మారిపోయింది. దిద్దినందుకు అన్నయ్య రవి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ మా దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, మేము ఏ మారుమూల ఇది పెడుతున్నా కూడా వాళ్ళ సొంత బ్యానర్ లాగా ఫీల్ అయ్యి మాతో కలిసి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోతే ప్రేక్షకులు కూడా లౌక్యం సినిమాకి మేము 50 రోజులు టెక్నీషియన్స్తో ఆర్టిస్టులతో కలిసి రాష్ట్రం అంతా పర్యటించాం. ప్రతి వాళ్ళు కూడా మా వెనకుండి నడిపించారు. ఈసారి కూడా ప్రేక్షకులు ఇంకొకసారి మళ్ళీ మాకు ఆ 50 రోజులు విహారయాత్రలు అందించడానికి మీరంతా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.